ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల ఐక్యరాజ్య సమితి యొక్క 80వ సర్వసభ్య సమావేశాలు సెప్టెంబర్ 23 నుండి 29 వరకు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రంలో జరిగాయి. ఈ సందర్భంగా జీన్ డిక్సన్ యొక్క భవిష్యవాణి ప్రకారం ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కేంద్రము భారతదేశంలో ఏర్పడుతుంది. ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా మారుతున్న బ్రిక్స్ దేశాల కూటమి, ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే యొక్క సందేశాలను, ఉపన్యాసాలను, సాధనా విధానాలను ఈ ఛానల్ ద్వారా అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందేశాల్లో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందున్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి కూడా చాలా తరచుగా చెప్పడం జరుగుతుంది. ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటి అంటే, ఒకటి ఉజ్వల భవిష్యత్తు, రెండు మహావినాశనం. ఆ ఉజ్వల భవిష్యత్తు ఏమిటి అంటే, శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి గత 5000 సంవత్సరాలుగా హిమాలయాల్లోని ఋషికూటమి యొక్క ఆధ్వర్యంలో సూక్ష్మ జగత్తులో జరుగుతున్న దైవీ ప్రణాళిక యొక్క ప్రేరణ వలన, ముఖ్యంగా పండిత శ్రీరామశర్మ ఆచార్య యొక్క పంచవీరభద్రులు లేదా 5 సూక్ష్మ శరీరాల యొక్క ప్రేరణ వలన ఈనాటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాల్లో మనిషిలో దైవత్వాన్ని పెంచే విధానాలు ప్రాచుర్యాన్ని పొంది మానవ సమాజం దేవమానవ సమాజంగా మారుతుంది, భూమి స్వర్గంగా మారుతుంది. ఈ ఉజ్వల భవిష్యత్తుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఇంకొక పరిస్థితి ఏంటంటే మహావినాశకర పరిస్థితులు. ఆ మహావినాశనం ఏంటి అంటే, ఈనాటి వ్యవస్థల విధానాలతో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం, వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ ఇదే విధంగా కొనసాగితే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది. ఈ మానవ సమాజం ముందున్న ఈ మహా వినాశకర పరిస్థితుల యొక్క భవిష్యవాణి ఇది. ప్రస్తుతం ఉన్న ఈనాటి వ్యవస్థల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే దైవీ ప్రణాళికకు సంబంధించిన ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే మానవజాతి ఆ మహా వినాశనాన్ని తప్పించుకొని ఉజ్వల భవిష్యత్తుని పొందగలుగుతుందనేది కూడా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ 2025వ సంవత్సరంలోనే నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందడానికి ఉపకరించే కొన్ని కీలకమైన సంఘటనలు జరిగి ఈ 2025వ సంవత్సరం అనేది మానవజాతి యొక్క చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయం కూడా ఇంచుమించు ఈ విశ్లేషణలు ఇచ్చే ప్రతి వీడియోలోనూ కూడా తెలియజేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే, దైవీ ప్రణాళికకు అనుగుణ్యంగా ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని 2025 నాటికి భౌతికంగా గుర్తిస్తామని పండిత శ్రీరామశర్మ ఆచార్య, మాస్టర్ ఆర్కే వీళ్ళిద్దరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సూక్ష్మ జగత్తు యొక్క ప్రేరణతో ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని భౌతికంగా మనం గుర్తించాలి అంటే దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే, అటువంటి పరిస్థితులు స్పష్టంగా ఏర్పడినప్పుడు మాత్రమే ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన మార్పులను మనం గుర్తించగలుగుతాం. ప్రస్తుతం ప్రపంచ రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో గత 300 సంవత్సరాలుగా ఉన్న విధానాలు, ప్రాచుర్యంలో ఉన్న విధానాలు తొలగిపోయి దైవీ ప్రణాళికకు సంబంధించిన విధానాలు ప్రాచుర్యం పొందే పరిస్థితులు చాలా స్పష్టంగానే ఏర్పడి ఉన్నాయి. దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచంలో పశ్చిమ దేశాల ఆధిపత్యం తొలగిపోయి ఆసియా దేశాల ఆధిపత్యం ఏర్పడుతుంది. ఇప్పటికే చైనా, భారతదేశం ప్రపంచంలో ప్రముఖమైన దేశాలుగా ఆవిర్భవించి పశ్చిమ దేశాలను ధిక్కరించే స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రపంచ రాజకీయ రంగంలో ఏర్పడిన ఒక స్పష్టమైన పరిస్థితి ఇది. అలాగే ప్రపంచ రాజకీయ రంగంలో దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచంలో డెమోక్రసీ స్థానంలో ఒకే ప్రజా పార్టీ విధానం ప్రాచుర్యాన్ని పొందుతుంది. ఇప్పటికే చైనా, రష్యా వంటి ప్రముఖ దేశాల్లో ఒకే పార్టీ విధానం అమల్లో ఉండగా, చైనాలో పూర్తిగా అధికారికంగా ఉంది, రష్యాలో ఈ ఒకే ప్రజా పార్టీ విధానం అనేది అనధికారికంగా అమల్లో ఉంది. అంతేకాకుండా గ్రీసు, ఇటలీ, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ మొదలైన ఈ దేశాల్లో అవి డెమోక్రాటిక్
దేశాలు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్య దేశాలు అయినప్పటికీ కూడా, ఆయా దేశాల్లో సంక్షోభకర పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆర్థిక సంక్షోభాలు ఏర్పడినప్పుడు ఈ అఖిలపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అఖిలపక్ష ప్రభుత్వాలన్నా ఒకే ప్రజా పార్టీ పరిపాలన ఒకటే. అవి ఆ సంక్షోభం ఏర్పడినప్పుడు, తాత్కాలికంగా ఏర్పడినప్పటికీ కూడా ఆ దేశంలో ఆ నూతన రాజకీయ వ్యవస్థకి ఒక నమూనాలు అవి. అయితే రానున్న రోజుల్లో ఇటువంటి ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా ఇటువంటి అఖిలపక్ష ప్రభుత్వాలు ఏర్పడి అవి చివరికి ఒకే ప్రజా పార్టీ విధానాలుగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది రాజకీయ రంగంలో ప్రస్తుతం స్పష్టంగా ఏర్పడి ఉన్న పరిస్థితి. అలాగే ఆర్థిక రంగంలో కూడా దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచ దేశాలు ఎగుమతులు దిగుమతుల మీద పెద్దగా ఆధారపడకుండా స్వావలంబన సాధిస్తాయి. ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ స్వావలంబనకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంచేత ఆర్థిక రంగంలో కూడా ఆ దైవీ ప్రణాళికకు సంబంధించిన పరిస్థితులు చాలా స్పష్టంగానే ఏర్పడి ఉన్నాయి ప్రస్తుతం. అంతేకాకుండా దైవీ ప్రణాళిక ప్రకారం అన్ని ప్రపంచ దేశాలతో కూడిన ఒక విశ్వ ప్రభుత్వం ఏర్పడి ఎల్లలు లేని, యుద్ధాలు లేని ఒక ప్రపంచం ఏర్పడుతుంది, ఒకే విశ్వం ఏర్పడుతుంది. ఆ విశ్వ ఏకీకరణ జరిగి ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంగా జీవిస్తుంది. ఇది దైవీ ప్రణాళిక ప్రకారం జరగవలసిన మార్పు. ఆ విధంగా విశ్వ ప్రభుత్వం ఏర్పడవలసిన ఆవశ్యకత కూడా ప్రస్తుతం చాలా ఎక్కువగానే ఉంది. ఈ విశ్వ ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు అంటే, ఈ రానున్న దశాబ్దాల్లో మానవజాతి మొత్తం నశించిపోయే పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. మానవజాతి చరిత్రలోనే ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎప్పుడూ ఏర్పడలేదని చెప్పడం జరిగింది ఆయన. యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి, అణుయుద్ధాల ప్రమాదం నుండి, బయోలాజికల్ వార్ఫేర్ నుండి, ఆ యుద్ధాల నుండి మానవజాతి తప్పించుకుంటుంది. ఒకే విశ్వ ప్రభుత్వం ఏర్పడి తీరాలి అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విశ్వ ఏకీకరణ గురించి, ఆ ఒకే ప్రభుత్వం ఏర్పడడం గురించి పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేసింది ఏంటంటే, ఈ విశ్వ ఏకీకరణ, ఈ దైవీ ప్రణాళిక అనేది శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుండి గత 5000 సంవత్సరాలుగా జరుగుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. సూక్ష్మ జగత్తులో గత 5000 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నాల వలన అందులో భాగంగానే ఈ విశ్వ ఏకీకరణ జరగడానికి గ్రీకుల యొక్క దండయాత్రలు, రోమన్ల యొక్క దండయాత్రలు జరిగాయని ఆయన చెప్పడం జరిగింది. అలాగే యూరోపియన్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా వలస రాజ్యాలు స్థాపించడం కానీ, రవేస్తమించిన సామ్రాజ్యాన్ని బ్రిటన్ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆ విశ్వ ఏకీకరణ ప్రయత్నాల్లోని భాగమే. ఈ విశ్వ ఏకీకరణకు వైదిక మార్గంలో జరిగే ఒక ప్రయత్నమే అశ్వమేధ యజ్ఞం అని ఆయన చెప్పడం జరిగింది. అశ్వము అంటే శక్తి, శస్త్రబలము, ధనబలము. ప్రభుత్వాధినేతలు, ధనవంతులు వీళ్ళు అశ్వము అవుతారు, శక్తివంతులు. అశ్వము అంటే శక్తివంతులు. మేధ అంటే ప్రతిభావంతులు, బుద్ధిబలం, ఇంటలెక్చువల్స్, ఆర్గనైజింగ్ ఎబిలిటీ ఉన్న వ్యక్తులు. వీళ్ళు మేధ కేటగిరీకి వస్తారు. అశ్వమేధము అంటే ఈ శక్తివంతులు, ప్రతిభావంతులు కలిసి ఒక యజ్ఞాన్ని చేస్తే అది అశ్వమేధ యజ్ఞము అవుతుంది. యజ్ఞం అనే దానికి గురుదేవులు అలాగే మాస్టర్కి ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, సంగతీకరణ, దానము, దేవపూజనము. సంగతీకరణ అంటే కలవడం, ఒక సమూహం కలవడం. ఆ సమూహం ఒక మంచి పనికి దానం చేయడం. సమయదానం, అంశదానం, ప్రతిభదానం అని చెప్పేవారు గురువుగారు, మాస్టరు కూడా. అలాగే దేవపూజనం, ఈ కలవడం లేదా ఈ అంశదానాలు చేయడం దేనికోసము అంటే, ఈ దానం చేయడం దేనికోసం అంటే, సమాజంలో ఒక మంచి పరిస్థితులు ఏర్పడడానికి, సమాజంలో దైవత్వం పెరగడానికి ఆ దేవపూజనం కోసం చేసే ప్రయత్నం. ఎక్కడెక్కడైతే ఈ సంగతీకరణ, ఈ కలయిక, దానము, ఆదర్శాల యొక్క పూజనము, ఆదర్శాలని సమాజానికి మంచి చేసే కార్యక్రమాలకి చేపట్టడం జరుగుతూ ఉంటాయో ఆ మూడింటి యొక్క కలయికే యజ్ఞం అని చెప్పేవారు. అంచేత ఈ శక్తివంతులు, ప్రభుత్వాధినేతలు, ధనవంతులు, ప్రతిభావంతులు, ఇంటలెక్చువల్స్, ఆర్గనైజర్స్ కలిసి అనేక దేశాల ప్రయోజనం కోసం, ప్రపంచం యొక్క ప్రయోజనం కోసం శాంతియుతంగా చేసే ఒక విశాలమైన కార్యక్రమమే అశ్వమేధ యజ్ఞం అని తెలియజేయడం జరిగింది గురుదేవులు, మాస్టర్కే కూడా. ఎప్పుడైతే ఈ శక్తివంతులు, ప్రతిభావంతులు కలిసి
ప్రపంచం యొక్క మంచి కోసం ఇటువంటి అశ్వమేధ యజ్ఞం చేశారో దానివల్ల ఏమవుతుందంటే దేవ సంస్కృతి విస్తరిస్తుంది. దేవ సంస్కృతి అంటే మనిషిలో దైవత్వం పెరిగే జీవిత విధానం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్వర్గీయ వాతావరణం ఏర్పడుతుంది. కానీ గ్రీకులు కానీ, రోమన్లు కానీ, ముస్లిమ్స్ కానీ, యూరోపియన్స్ ద్వారా కానీ జరిగిన విశ్వ ఏకీకరణ ప్రయత్నాలన్నీ కూడా ఎలాంటివి అంటే బలప్రయోగంతో కూడుకుని ఉన్నాయి. అవి వైదిక మార్గంలో, శాంతి మార్గంలో కాకుండా బలప్రయోగంగా వాళ్ళ యొక్క సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనో స్వార్థంతోనో వాళ్ళు ఆ ప్రయత్నాలు చేశారు. కానీ ఈ వ్యక్తుల యొక్క సంకల్పాలని, స్వార్థాలని కూడా గురువులు తమ ప్రణాళిక నెరవేర్చుకోవడానికి అనువుగా ఉపయోగించుకుంటారని మాస్టర్గా చెప్పేవారు. ఈ బలప్రయోగం ద్వారా ఈ విశ్వ ఏకీకరణ జరిగితే ఏమవుతుందంటే ఆ స్థానికంగా ఉన్న సంస్కృతులు అంతరిస్తాయి. ఎక్కడెక్కడైతే ఈ యూరోపియన్స్ కానీ, రోమన్లు, గ్రీకులు లేదా ఈ ముస్లిమ్స్ దండయాత్రలు చేసి ఆయా దేశాలని ఆక్రమించారో ఆయా దేశాల యొక్క సంస్కృతులు అంతరించిపోయాయి. ముస్లిమ్స్ ఆక్రమించిన చోట ముస్లిం ఆ మతం ప్రచారం వ్యాప్తిలోకి వస్తే, క్రిస్టియన్స్ ఆక్రమించిన చోట క్రైస్తవం వ్యాప్తిలోకి వచ్చింది. ఒక భారతదేశానికి మాత్రమే ఎగ్జాంప్షన్ వచ్చింది అంటారు. ఈ భారతదేశంలో హిందుత్వం మాత్రం, ఈ హిందూ ధర్మాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోయారు. బలప్రయోగం వల్ల ఏమవుతుందంటే స్థానిక సంస్కృతులు అంతరిస్తాయి. కానీ భిన్నత్వంలో ఏకత్వం ఏర్పడినప్పుడే స్వర్గీయ వాతావరణం ఏర్పడుతుంది. ఆ భిన్నత్వాన్ని పోనివ్వకూడదు. ఆ స్థానిక సంస్కృతులను ఇంకా ప్రోత్సహించేలా ఉండాలి తప్ప, అప్పుడు ఆ భిన్నత్వంలో ఏకత్వం ఏర్పడినప్పుడే స్వర్గీయ వాతావరణం ఏర్పడుతుంది తప్ప, ఆ భిన్నత్వం మొత్తం తీసేసి ఏకత్వాన్ని సాధించాలంటే అది స్వర్గీయ వాతావరణం ఏర్పడదు. వివేకానంద చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫెరెన్స్ ఈజ్ నోవేర్ అంటాడు ఆయన. ఆత్మ యొక్క తత్వం గురించి చెప్తూ, ఆత్మ ఎక్కడ ఉంటుంది? అంతటా ఉంటుంది. అన్ని ప్రాంతాల్లోనూ ఆ కేంద్రం ఏర్పడాలి. ఏదో ఒకచోటే ఆ కేంద్రం ఏర్పడకుండా అన్ని ప్రాంతాల్లో ఉండే సంస్కృతి పరిడవెళ్ళినప్పుడే ఈ స్వర్గీయ వాతావరణం అనేది భూమి మీద ఏర్పడుతుంది. ఈ ఆధునిక మానవజాతి చరిత్రలో వైదిక మార్గంలో విశ్వ ఏకీకరణకు జరిగిన తొలి ప్రయత్నం ఏంటి అంటే, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 42 దేశాలతో 1919లో జెనీవా కేంద్రంగా నానాజాతి సమితి ఏర్పడింది. అప్పటి వరకు కూడా బలప్రయోగంతో ఒక బలమైన రాజ్యం మిగతా రాజ్యాలను ఆక్రమించి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేవి. కానీ తొలిసారిగా ఆ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ముఖ్యంగా యూరోపియన్ దేశాల మధ్య యుద్ధాలను నివారించాలనే ఆకాంక్షతో స్వచ్ఛందంగా ఒక 42 దేశాలు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. నానాజాతి సమితి అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. 1919లో అది ప్రారంభమైంది 42 దేశాలతో. ఆ తర్వాత సభ్య దేశాల సంఖ్య 60కి పెరిగింది. ఈ నానాజాతి సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వివిధ దేశాల మధ్య ఉన్న వివాదాలని శాంతియుతంగా పరిష్కరించుకోవడం. ఈ రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా ఉంటుందంటే యుద్ధాలు లేని ప్రపంచం. అంచేత యుద్ధాలు లేకుండా ఆ వివాదాలని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. నిరాయుధీకరణ ప్రోత్సహించడం, ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ నిరాయుధీకరణ ప్రోత్సహించడం అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ఎజెండాలో కూడా లేదు. ప్రతి దేశము ముఖ్యంగా ఆ మిలిటరీ వెపన్స్ అవి తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలతో ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ నిరాయుధీకరణని, ఆయుధ సంపత్తిని పెంచుకోవడాన్ని, తగ్గించడాన్ని ప్రోత్సహించాలి అనే ఎజెండా ఐక్యరాజ్య సమితిలో లేదు. కానీ నానాజాతి సమితిలో పెట్టుకున్నారు. పరస్పరం ఈ ఆయుధాలు పోగు చేసేసుకుంటూ, ఆయుధ సంపత్తిని పోగు చేసుకుంటూ ప్రయత్నం చేస్తే ఎప్పటికప్పుడు వాటిని ఉపయోగిస్తారు. చేత ముందు ఈ నిరాయుధీకరణని ప్రోత్సహించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలాగే ఆర్థిక సామాజిక రంగాల్లో సహకారాన్ని సభ్య దేశాల మధ్య పెంపొందించుకోవడం, చిన్న దేశాలని పెద్ద దేశాల దాడుల నుండి రక్షించడం, ఈ 4 ప్రధాన లక్ష్యాలతో నానాజాతి సమితి ఏర్పడింది. ఈ నానాజాతి సమితి ఏర్పడిన తర్వాత విశ్వ ఏకీకరణలో భాగంగా విశ్వ ప్రభుత్వానికి నమూనాగా జరిగిన ఇంకొక సంఘటన ఏంటి అంటే, 1922లో ఆ పూర్వపు రష్యన్ సామ్రాజ్యంలోని రష్యా, ఉక్రెయిన్, బెలారస్, ట్రాన్స్కాక్సస్ దేశాలతో 4 దేశాలతో సోవియట్ యూనియన్ ఏర్పడింది. ఈ నానాజాతి సమితి స్వచ్ఛందంగా ఏర్పడినట్టే సోవియట్ యూనియన్ అంతకుముందు రష్యా విప్లవంలో రష్యన్ సామ్రాజ్యం అంతరించింది 1917లో. 1922లో ఆ రష్యా సామ్రాజ్యంలో ఉన్న కొన్ని దేశాలు, ఈ రష్యా, ఉక్రెయిన్, బెలారస్, ట్రాన్స్కాకస్, జార్జియా లాంటి దేశాలు కలిసి
ఒక సోవియట్ యూనియన్గా ఏర్పడి కలిసికట్టుగా మనం అభివృద్ధి చెందుతాం అని ఒక యూనియన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ విశ్వ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం యొక్క నమూనాలో జరిగిన ఒక తొలి ప్రయత్నం అది. అంతకుముందున్న రష్యన్ సామ్రాజ్యంలోని మిగతా దేశాలను కూడా సోవియట్ యూనియన్లో చేర్చడానికి ఆ మార్క్స్వాదం పేరుతో, సోషలిజం మార్క్సిజం పేరుతో స్టాలిన్ చేసిన ప్రయత్నాల వలన ఈ స్టాలిన్ చేసిన ప్రయత్నాన్ని కూడా విశ్వ ఏకీకరణలోని భాగమైన పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేయడం జరిగింది. అంచేతే మొట్టమొదట 4 దేశాలతో సోవియట్ యూనియన్ ప్రారంభమైంది. 1936 నాటికి ఆ సంఖ్య 11కి చేరుకుంటే 1940 నాటికి ఆ సోవియట్ యూనియన్లోని రిపబ్లిక్ల యొక్క సంఖ్య 15కి చేరుకుంది. ఈ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది 1939-45 మధ్యలో. ఈ రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో నానాజాతి సమితి విఫలం అవడంతో ఆ నానాజాతి సమితికి ప్రత్యామ్నాయంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో 51 దేశాలతో న్యూయార్క్ కేంద్రంగా ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఇంచుమించు అన్ని దేశాలు 193 దేశాలు కూడా ఈ ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్నాయి. చేత ఆ విశ్వ ఏకీకరణకి ఆ విశ్వ ప్రభుత్వంలో ఏర్పడడంలో భాగంగా జరిగిన ఇంకొక ఆ శాంతియుత మార్గంలో జరిగిన ఇంకొక సంస్థ ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి. ఆ వైదిక మార్గం, ఈ శాంతియుత మార్గంగా కొన్ని దేశాలు కలిసి కొన్ని ఒడంబడికలు పెట్టుకొని కొన్ని ఒప్పందాలు చేసుకుని ఆ విధంగా ప్రవర్తించడం అనేది కూడా ఆ రానున్న విశ్వ ప్రభుత్వంలో ఏర్పడడంలో భాగంగా జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా. అటువంటి ఇంకొక అతిపెద్ద మార్పు ఏంటంటే 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడడం. ఈ ఐక్యరాజ్య సమితి అనేది ఒక యూనివర్సల్ గవర్నమెంట్, విశ్వ ప్రభుత్వం యొక్క స్థాయిలో పనిచేయకపోయినప్పటికీ కూడా ఈ ఐక్యరాజ్య సమితి యొక్క నిర్ణయాల్లో అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, యూరప్ దేశాల యొక్క ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అనేక దేశాల మధ్య యుద్ధాలను నివారించడంలో, ఆ వలస రాజ్యాలను స్వాతంత్ర్యాన్ని సంపాదించడంలో, మానవ హక్కుల యొక్క పరిరక్షణలో, పర్యావరణ పరిరక్షణలో, విద్య, ఆరోగ్యం మొదలైన విషయాల్లో ఈ ఐక్యరాజ్య సమితి చాలా గణనీయమైన విజయాలను సాధించడం జరిగింది. ఈ విశ్వ ప్రభుత్వానికి నమూనాగా సోవియట్ యూనియన్ ఏర్పడింది అని చెప్పుకున్నాం మనం. కానీ అధికారం అంతా కూడా రష్యాలోనే, మాస్కోలోనే కేంద్రీకృతం అవడం వల్ల, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించలేకపోవడం వల్ల ఆ యూనియన్ నుంచి విడిపోతామని కొన్ని సభ్య దేశాలు నిర్ణయించుకోవడంతో 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవడం జరిగింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తర్వాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా మారింది. దాంతో అమెరికన్ కార్పొరేట్ కంపెనీల నుండి వచ్చే ఆ వ్యాపార పోటీని తట్టుకోవడానికి బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ మొదలైన యూరప్ దేశాల ప్రోద్బలంతో 1993లో యూరోపియన్ యూనియన్ ఆవిర్భవించింది. యాక్చువల్గా ఈ యూరప్ దేశాల మధ్య సహకారం కోసం 1951 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పటికి సోవియట్ యూనియన్, రష్యా 2 ప్రధానమైన శక్తులుగా ఉన్నాయి. ఆ ప్రధానమైన శక్తులతో వ్యవహరించడానికి, వాటికి ధీటుగా ప్రవర్తించాలంటే యూరప్ దేశాలన్నీ కలిసి ఉండాలని, ఆ 2 కూటముల నుండి వచ్చే వ్యాపార పోటీని తట్టుకోవడానికి యూరప్ దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలి అని 1951 నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అంతరించిపోయిందో, అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా మారిందో, ఈ యూరప్ మార్కెట్లను కూడా అమెరికా కార్పొరేట్ కంపెనీలు ఆక్రమించే ప్రమాదం ఉంది అని అన్ని దేశాలు కలిసి 91లో సోవియట్ యూనియన్ విడిపోగానే 93లో జస్ట్ ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లోనే ఆ యూరోపియన్ యూనియన్ ఏర్పడడం జరిగింది. 1993లో యూరోపియన్ యూనియన్ ఏర్పడినప్పుడు ఆ సభ్య దేశాల సంఖ్య 12 ఉంటే, ప్రస్తుతం 2004 నాటికి ఆ సంఖ్య 25కి చేరుకుని 2013 నాటికి 28కి చేరుకుంది. కానీ 2020లో బ్రిటన్, ఆ బ్రెగ్జిట్ అంటారు దాన్ని, ఆ బ్రిటన్ ఆ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయడంతో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 27గా ఉంది యూరోపియన్ యూనియన్ది. ఆ సోవియట్ యూనియన్ కంటే సోవియట్ యూనియన్ అనేది విశ్వప్రభుత్వం యొక్క ఒక నమూనా, తొలి నమూనాను మనం చెప్పుకున్నాం. ఆ తొలి నమూనా కంటే యూరోపియన్ యూనియన్లో ఆ విశ్వప్రభుత్వం యొక్క నమూనా ఇంకా చాలా స్పష్టంగా ఏర్పడింది. ఆ యూరోపియన్ యూనియన్ దేశాలు తమ
సోవియట్ యూనియన్లో రిపబ్లిక్లు లేదా అందులో ఉన్న భిన్న దేశాల యొక్క స్వతంత్ర అస్తిత్వం పెద్దగా లేదు. కానీ ఇక్కడ యూరోపియన్ యూనియన్లో మాత్రం అన్ని దేశాలు తమ యొక్క స్వతంత్రమైన అస్తిత్వాన్ని ఉంచుకుంటూనే ఆ భిన్నత్వాలలో ఏకత్వాన్ని సాధిస్తూ యూరోప్ అంతా ఒకే కుటుంబం అనే ఏకత్వాన్ని చాలా వరకు సాధించడం జరిగింది. యూరోపియన్ యూనియన్లోని ప్రజలు ఎటువంటి వీసాలు అక్కర్లేకుండా 27 దేశాల్లో ఎక్కడైనా సరే ప్రయాణం చేయొచ్చు వాళ్ళు. అంతేకాకుండా ఏ దేశంలో అయినా సరే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేసుకోవచ్చు. ఆ ప్రజలకు ఆయా దేశాల యొక్క పౌరసత్వం ఉంటే చాలు. మిగతా దేశాలకి 27 దేశాలకు వెళ్ళడానికి ఎటువంటి వీసాలు అక్కర్లేదు. అలాగే 27 దేశాల్లోని 20 దేశాలు ఉమ్మడి కరెన్సీగా 1999 నుండి 99లో యూరో ఉమ్మడి కరెన్సీగా ఏర్పాటు చేసుకున్నాయి యూరోపియన్ దేశాలు. ప్రస్తుతం 20 దేశాలు ఆ యూరోని ఉమ్మడి కరెన్సీగా వాడుతున్నాయి. రానున్న సంవత్సరాలు ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు కేవలం యూరోపియన్ యూనియన్లోని ఆ 27 దేశాలకి ఇటువంటి పరిస్థితి ఉంది. కానీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళు అయినా సరే ఎక్కడికైనా సరే ఈ వీసాలు లేకుండా ప్రయాణం చేయొచ్చు. దానికి ప్రస్తుతం ట్రంప్ చాలా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు డివైన్ ప్లాన్కి. కానీ డివైన్ ప్లాన్ ప్రకారం అయితే అసలు వీసాలు ఎక్కర్లేదు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులు రాబోయే సంవత్సరాలు ఏర్పడిపోతున్నాయి. ఈ సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత అమెరికా ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది. దాంతో ఐక్యరాజ్య సమితి యొక్క నిర్ణయాల్లో కానీ ప్రపంచ రాజకీయ ఆర్థిక రంగాల్లో జరిగే విధానాలు కానీ వాటి మీద అమెరికా యూరోప్ దేశాల యొక్క ప్రభావం చాలా అధికంగా అవడం మొదలైంది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తర్వాత. అంతేకాకుండా 2000 సంవత్సరం తర్వాత అమెరికా ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ఆశయాలకి భిన్నంగా కూడా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది ఏకైక అగ్రరాజ్యంగా మారడంతో ఈ ఆధిపత్య ధోరణి పెరిగిపోయి అమెరికాలో ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ఆశయాలని పట్టించుకోవడం మానేసింది. తన స్వప్రయోజనాలకి ఎక్కువ పెద్దపీట వేయడం మొదలుపెట్టింది. సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు రెండు బలమైన వర్గాలు ఐక్యరాజ్య సమితిలో ఉండేవి కాబట్టి ఆ సంతులనం ఉండేది, బ్యాలెన్స్ ఉండేది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అంతరించిందో అమెరికా అగ్రరాజ్యంగా అవతరించిందో తన ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది ఐక్యరాజ్య సమితి యొక్క ఆశయాలకు విరుద్ధంగా. ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో 1997లో జపాన్లోని క్యోటోలో ఈ గ్లోబల్ వార్మింగ్ని నివారించడానికి ప్రపంచ దేశాలు ఈ క్యోటో ఒప్పందం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం నుంచి ఆ ఒప్పందం అనేది 2005 నుండి అమల్లోకి వస్తుంది. ఆ ఒప్పందం ప్రకారం ఆ ఒప్పందంలో సంతకం పెట్టిన దేశాలన్నీ ఏం చేయాలంటే అప్పుడు ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి. ఈ కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటే మా యొక్క అభివృద్ధి కుంటుపడుతుందని అమెరికా ఆ ఒప్పందం నుండి 2001లో బయటకు వచ్చేసింది. అలాగే ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతా మండలికి అనుమతి లేకుండానే ఏ దేశం అయినా ఇంకొక దేశం మీద దాడి చేయాలంటే సభ్య దేశం మీద ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలికి అనుమతి తీసుకోవాలి. అటువంటి అనుమతులు ఏమీ లేకుండానే 2001లో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. 2003లో ఇరాక్ మీద కూడా అమెరికా దాడి చేయడం జరిగింది. అలాగే గ్లోబల్ వార్మింగ్ నివారించడానికి 2015లో ప్రపంచ దేశాలు చేసుకున్న పారిస్ ఒప్పందం నుంచి కూడా 2017లో అమెరికా బయటకు రావడం జరిగింది. అలాగే 2017లో యునెస్కో నుండి బయటకు వచ్చేస్తున్నామని ట్రంప్ ప్రకటించడం, 2018లో యునెస్కో నుంచి కూడా అమెరికా బయటకు రావడం జరిగింది. 2020లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి బయటకు వచ్చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించినప్పటికీ కూడా ఆయన హయాంలో ఆ ప్రాసెస్ 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఆ ప్రాసెస్ పూర్తవకపోవడంతో 2021లో బైడెన్ ప్రభుత్వం వచ్చినప్పుడు WHO నుండి కూడా బయటకు వచ్చేస్తాననే నిర్ణయాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది. కానీ ట్రంప్ మాత్రం ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాకు ఫేవర్గా ఉంది అనే కారణంతో బయటకు రావడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అలాగే ఇటీవల WTO మీద కూడా తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్రంప్ ఆ ప్రపంచ వాణిజ్య సంస్థలు ఆ ప్రపంచ దేశాల మధ్య ఉండే ఆ వివాదాలను పరిష్కరించడానికి ఏర్పడిన ఆ ట్రిబ్యునల్ని అపిలేట్ని ఆ న్యాయ వ్యవస్థని ఆయన అడ్డుకోవడమే కాకుండా ఈ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క నియమాలకి విరుద్ధంగా ప్రపంచ దేశాలతో ప్రస్తుతం అయిన ఆ వాణిజ్య యుద్ధాన్ని చాలా తీవ్రస్థాయిలో చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఐక్యరాజ్య సమితి యొక్క ఆశయాలకి అమెరికా చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండడమే కాకుండా
ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో మొదటి రోజునే ఆ ట్రంప్ ఈ ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం డొల్లగా మారిపోయిందని, యుద్ధాలను నివారించలేకపోతోంది అని, తాను ఈ సంవత్సరం అప్పుడే 7 యుద్ధాలను నివారించారని ఐక్యరాజ్య సమితి చాలా ప్రేక్షకుల్లో చూస్తోంది, నిర్వీర్యమైపోయింది ఆయన చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. మరి ఐక్యరాజ్య సమితి ఆ విధంగా నిర్వీర్యం అవడానికి ప్రధాన కారణం అమెరికా అని అనేక విశ్లేషణలు కూడా పేపర్లో వెలువడడం జరిగింది. ఈ విధంగా ఈ అమెరికా యొక్క ఈ పశ్చిమ దేశాల యొక్క ఆధిపత్య ధోరణి కారణంగా ఐక్యరాజ్య సమితి యొక్క ప్రభావం వీటి వల్ల క్షీణిస్తూ ఉంటే, ఈ పశ్చిమ దేశాల యొక్క ఆధిపత్యాన్ని అరికట్టడానికి బ్రిక్స్ దేశాల కూటమి చాలా వేగంగా బలపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి డొల్లగా మారిపోయింది, నిర్వీర్యం అయిపోయింది అనే పరిస్థితులు ఉన్నప్పుడు, ఈ అమెరికాకు చెందిన ఒక భవిష్యవేత్త జీన్ డిక్షన్ ఇచ్చిన భవిష్యవాణిని ఉదహరిస్తూ పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేస్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఐక్యరాజ్య సమితిలో పశ్చిమ దేశాలు యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉందో, అదేవిధంగా భారతదేశం తన ఆధ్యాత్మిక విలువల ఆధారంగా ప్రపంచానికి నేతృత్వం వహిస్తుంది. విశ్వ ప్రభుత్వం యొక్క ప్రధాన కేంద్రం భారతదేశంలో ఏర్పడుతుంది అని ఆయన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో అమెరికా, అభివృద్ధి చెందిన యూరప్ దేశాలు, సంపన్న దేశాలు లేదా G7 దేశాల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది, వాటి నిర్ణయాలు ఎక్కువగా అమలవుతున్నాయి. కానీ గురుదేవులు చెప్పింది ఏంటి అంటే, ఆ జీన్ డిక్షన్ ఇచ్చిన భవిష్యవాణి ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికి భారతదేశం నేతృత్వం వహిస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే అమెరికా నేతృత్వం లీడర్షిప్గా ఉందో, అదేవిధంగా భారతదేశం నేతృత్వం వహిస్తుంది. దేని ఆధారంగా అంటే ఆధ్యాత్మిక విలువల ఆధారంగా ఆయన చెప్పడం జరిగింది, ఆ జీన్ డిక్షన్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ ఇచ్చిన ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, విశ్వ ప్రభుత్వం యొక్క ప్రధాన కేంద్రము భారతదేశం ఏర్పడుతుంది అని ఆవిడ తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని గురుదేవులు తెలియజేశారు. అంచేత ఈ సమీప భవిష్యత్తులో ఈ బ్రిక్స్ ఈ అభివృద్ధి చెందిన దేశాలకి పోటీగా ఏర్పడిన ఈ బ్రిక్స్ కూటమి అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఏర్పడింది. అంచేత ఈ సమీప భవిష్యత్తులో బ్రిక్స్ దేశాల కూటమి భారతదేశం, ఈ కూటమిలో భారతదేశం చాలా ముఖ్యమైన పాత్ర పోషించి విశ్వ ప్రభుత్వం ఏర్పడడానికి సూత్రధారిగా వ్యవహరించి, ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి ఒక సమన్వయ కేంద్రంగా ఉంది తప్ప ఒక విశ్వ ప్రభుత్వం యొక్క స్థాయిలో లేదు. కానీ రాబోయే రోజుల్లో ఐక్యరాజ్య సమితి ఎలా ఉంటుందంటే ఒక యూనివర్సల్ గవర్నమెంట్లా ఉంటుంది. అంచేత ఆ యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడడానికి భారతదేశం ఒక సూత్రధారిగా మారి, తద్వారా విశ్వ ప్రభుత్వం యొక్క ప్రధాన కేంద్రం భారతదేశంలో ఏర్పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత ప్రపంచంలో పెరుగుతున్న ఈ పశ్చిమ దేశాల యొక్క ఆధిపత్యాన్ని అరికట్టడానికి 1997లో అప్పటి రష్యా రాయబారి యాగిని ప్రెమకోవ్ ఆయన తీసుకున్న చొరవ వలన రష్యా, ఇండియా, చైనాలతో RIC అనే ఒక కూటమి ఏర్పాటైంది. ఈ పశ్చిమ దేశాల యొక్క ఆధిపత్యాన్ని మనం అడ్డుకోవాలి అనే ఆకాంక్షతో. ఆ తర్వాత 2001లో గోల్డ్మాన్ సాక్స్కి చెందిన, ఇది అమెరికా యొక్క ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది, ఆ గోల్డ్మాన్ సాక్స్కి చెందిన అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన సంస్థ హెడ్గా పనిచేస్తున్న జిమ్ ఓనియల్ అనే ఆయన యొక్క పరిశోధన పత్రాన్ని ప్రకటించడం జరిగింది 2001లో. ఆయన ఆ నివేదికలో తెలియజేసింది ఏంటంటే, 2050 నాటికి ప్రపంచంలో ఉండే 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఉంటాయి అని, ఆ 4 దేశాలని ఆయన బ్రిక్ అనే పదంతో మొట్టమొదటిసారిగా పేర్కొనడం జరిగింది. అంటే ఈ బ్రిక్స్ కూటమి ఏ విధంగా ఆవిర్భవించిందో దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తున్నాను. 1997లో ఒక 3 దేశాలు RIC అనే పేరుతోటి ఆయన రష్యా రాయబారి కూటమిని ఏర్పాటు చేస్తే, ఈ గోల్డ్మాన్ సాక్స్, ఈ 3 కూటములు ప్లస్ బ్రెజిల్, ఈ 4 కలిసి 2050లో ప్రపంచంలో ఉండే 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఈ 4 కూడా ఉంటాయి అని ఆయన పేర్కోవడం జరిగింది ఆ నివేదికలో. అప్పటి నుంచి ఈ 4 దేశాలని బ్రిక్ అనే పేరుతో పిలవడం జరుగుతోంది. తర్వాత ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లోని దేశాలతో, అంటే వాళ్ళు ఆ నివేదిక ఇచ్చి ఏం చేశారు అంటే, ఆ దేశాల్లో మనం ఇప్పుడు పెట్టుబడులు పెట్టచ్చు, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయి కాబట్టి మనం పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుంది, ఆ ప్రపంచ ఆర్థిక రంగాన్ని పరిశోధించి వాళ్ళు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అంచేత ఈ 4 దేశాలు బాగా వేగంగా పెరుగుతున్నాయి అని అప్పటి నుంచి ఆ 4 దేశాలని బ్రిక్ అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు.
ఈ 2003లో భారతదేశం ఏం చేసిందంటే ఈ ఆఫ్రికా దక్షిణ అమెరికా ఖండాల్లోని దేశాలతో సంబంధాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో దక్షిణ అమెరికాకి చెందిన బ్రెజిల్ అతిపెద్ద దేశం అది దక్షిణ అమెరికాలో, అలాగే ఆఫ్రికాకి చెందిన దక్షిణాఫ్రికాతో ఒక ఇండియా, ఈ మూడు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, IBSA కూటమి అంటారు దాన్ని. ఇది 2003లో భారతదేశం యొక్క చొరవతో ఏర్పడింది. తర్వాత 2006 సెప్టెంబర్లో ఈ న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలకు చెందిన విదేశాంగ మంత్రులు, ఎందుకంటే అప్పటికే ఈ 4 దేశాలు రాబోయే రోజుల్లో ఒక ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలుగా మారుతాయని ప్రపంచంలో ఒక విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాబట్టి ఈ 4 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు కూడా ఆ బ్రిక్ పేరుతో మనం ఒక కూటమిని ఏర్పాటు చేసుకుందాము అని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. 2006లో అది మొట్టమొదటిసారిగా ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం జరిగింది. తర్వాత ఒక 4 రకాల మీటింగ్స్ జరిగిన తర్వాత 2009లో రష్యాలో ఈ బ్రిక్ కూటమి యొక్క మొదటి శిఖరాగ్ర సమావేశం జరిగి ఆ బ్రిక్స్ కూటమి ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ జరిగిన 2010లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఈ బ్రిక్ కూటమిలో దక్షిణాఫ్రికా కూడా చేరడం వలన ఆ బ్రిక్ కూటమి కాస్త బ్రిక్స్ కూటమిగా మారింది. అంటే ఒక విధంగా 1997లో రష్యా, ఇండియా, చైనాలతో ఏర్పడిన RIC కూటమి, అలాగే 2003లో ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో ఏర్పడిన IBSA 2 కూటములు కలిసి బ్రిక్స్గా మారాయి. అంచేత బ్రిక్స్ కూటమి ఆ విధంగా 2010 నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో రొటేషన్ పద్ధతిలో సమావేశం అవుతూ వస్తున్నారు. ఈ 2024లో ఈ బ్రిక్స్ కూటమిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE చేరడంతో ఈ బ్రిక్స్ కూటమి బ్రిక్స్ ప్లస్ అని పిలవడం మొదలు పెడుతున్నారు. అప్పటి నుంచి ఈ 2025లో ఇండోనేషియా కూడా ఈ బ్రిక్స్ కూటమిలో చేరడం జరిగింది. అది అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఏర్పడిన ఈ బ్రిక్స్ కూటమి అభివృద్ధి చెందుతున్న దేశాలని గ్లోబల్ సౌత్ అని పిలుస్తున్నారు, అభివృద్ధి చెందిన దేశాలని గ్లోబల్ నార్త్ అని పిలుస్తున్నారు. చేత ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఏర్పడుతున్న ఈ బ్రిక్స్ కూటమి తమ ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి ఏర్పడిన కూటమిగానే అభివృద్ధి చెందిన దేశాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ పర్చేజింగ్ ప్యారిటీ విధానంలో ఈ బ్రిక్స్ కూటమి యొక్క GDP ఆ సంపన్న దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాల కూటమి G7 కూటమిని ఆ GDP విషయంలో అధిగమించడం జరిగింది. అంచేత చాలామంది కూడా అమెరికా యొక్క ఆధిపత్యానికి, ఈ యూరోప్ దేశాల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా బ్రిక్స్ కూటమి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటూ ఉన్నారు. అంచేత ఈ బ్రిక్స్ కూటమి మరింత బలోపేతం అవ్వకుండా ఉండడానికి, దాన్ని కట్టడి చేయడానికి అమెరికా ఇప్పటి నుంచే ఆ బ్రిక్స్ కూటమిని బెదిరించడం ప్రారంభించింది. ఆ బ్రిక్స్ కూటమిలోని దేశాలు తమ మధ్య జరిగే వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో జరుపుకోవాలని, డాలర్కి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. మీరు అటువంటి డాలర్కి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే, డాలర్కి వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మీ మీద పన్నులు వేస్తామని ట్రంప్ ఇప్పటికే బెదిరించడం జరుగుతోంది. ఇటీవల 2025లో జూలైలో బ్రెజిల్లో ఈ బ్రిక్స్ దేశాల యొక్క శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ శిఖరాగ్ర సమావేశం యొక్క ఎజెండా ఏంటి అంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడం. అంటే బ్రిక్స్ కూటమి మాత్రమే కాదు, అభివృద్ధి చెందిన అన్ని దేశాల మధ్య కూడా ఈ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి, సమగ్రమైన సుస్థిరమైన ప్రపంచ పాలనను ప్రోత్సహించాలి. ఇది అంశం. అక్కడ ప్రస్తుతం ఏదో అమెరికా యొక్క, యూరోపియన్ దేశాల యొక్క ఆధిపత్యంతో జరుగుతోంది. అలా కాకుండా సమగ్రమైన సుస్థిరమైన ప్రపంచ పాలన ప్రోత్సహించాలి. ఈ అంశం మీద ఆ శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఆ శిఖరాగ్ర సమావేశంలో ఈ ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో ఉన్న పూర్తిస్థాయి సభ్య దేశాలతో పాటు 18 దేశాలు భాగస్వామ్య సభ్యులుగా పాల్గొన్నాయి. సౌదీ అరేబియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, టర్కీ, మెక్సికో, క్యూబా మొదలైన 18 దేశాలతో పాటు
ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి, ఆఫ్రికన్ యూనియన్, WHO, WTO ప్రతినిధులు కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం జరిగింది. అంచేత ఈ బ్రిక్స్ కూటమి యూరోపియన్ యూనియన్ తరహాలో ఒక ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేసుకుని నాటో తరహాలో రక్షణ ఒప్పందం చేసుకోగలిగితే ఆ G7 కూటమి కంటే కూడా ఈ బ్రిక్స్ దేశాల కూటమిదే ఆధిపత్యం అయ్యి ఐక్యరాజ్య సమితి విశ్వ ప్రభుత్వంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ కూటమిలోని 5 ప్రధాన దేశాల మీద అంటే రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మీద ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న ఈ 5 దేశాలను కూడా ఆయన టార్గెట్ చేసుకున్నాడు. అనేక ఈ దేశాలకు వ్యతిరేకంగా అనేక ప్రతీకార చర్యలు ఆయన తీసుకుంటున్నాడు. అంచేత ఈ ప్రతీకార చర్యలకు విరుగుడుగా ఈ 5 దేశాల యొక్క ప్రోద్బలంతో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేసుకుని నాటో తరహా రక్షణ ఒప్పందం కూడా చేసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంచేత 2009లో బ్రిక్స్ కూటమి ఏర్పడిన తర్వాత రష్యా ఎక్కువ యాక్టివ్గా ఉంది, క్రియాశీలంగా ఉంటే 2014 నుంచి బ్రిక్స్ కూటమిలో చైనా ఎక్కువ క్రియాశీలంగా ఉంది. చైనా ఎక్కువ క్రియాశీలంగా ఉండడం వల్ల, చైనా యొక్క ఒక విధంగా యాక్టివ్ రోల్ ఉండడం వల్ల 2019 తర్వాత ఆ చైనాకి మనకి ఆ సరిహద్దు ఘర్షణలు ఏర్పడిన తర్వాత ఈ బ్రిక్స్ యొక్క యాక్టివిటీస్లో ఇండియా కొంచెం చిన్న స్థాయిలోనే పాల్గొంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ట్రంప్ ఇలాగూ మన దేశం మీద కూడా పన్నులు వేసి ప్రతీకార చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాడో మన దేశం కూడా ఇప్పుడు బ్రిక్స్ కూటమిలో చాలా యాక్టివ్ అయ్యింది. అంతేకాకుండా ఈ 2026లో బ్రిక్స్ యొక్క ఆ శిఖరాగ్ర సమావేశం మన దేశంలో జరగబోతోంది. అంచేత ఆ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా భారతదేశం ఇప్పటి నుంచే కూడా ఆ బ్రిక్స్ కూటమిలో చాలా క్రియాశీలంగా మారి ఆ బ్రిక్స్ కూటమి ద్వారా విశ్వ ప్రభుత్వం ఏర్పడడం వల్ల భారతదేశం ఒక కీలకమైన పాత్ర పోషించాలి అని, జీండియక్షన్ భవిష్యవాణి ప్రకారం సమీప భవిష్యత్తులో విశ్వ ప్రభుత్వం యొక్క ప్రధాన కేంద్రం భారతదేశంలో ఏర్పడాలి అని, ఆ విశ్వ ప్రభుత్వం యొక్క ప్రయత్నాల వలన ఈ గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వైపరీత్యాలు నివారింపబడి ఆ రానున్న మహా వినాశనం నుండి మానవజాతి తప్పించుకోవాలి అని, ఆ విశ్వ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఎల్లలు లేని, యుద్ధాలు లేని ఒకే విశ్వం ఏర్పడాలి అని, మానవజాతి అంతా ఒకే కుటుంబంగా జీవించాలి అని, భూమి స్వర్గంగా మారాలి అని కోరుకుందాం. జై గురుదేవాణి.